శరణం గచ్ఛామి. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. ఫ్రెండ్స్, బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఆర్పిఐ పార్టీకి ఒక మీడియా కోఆర్డినేటర్ కూడా నా రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఆ బాధ్యతను కూడా చూస్తున్నాను. ఈరోజు నేను ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, ఉగాది సందర్భంగా చాలామంది సోషల్ మీడియాలో విపరీతంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ శుభాకాంక్షలు తెలిసి చేస్తున్నారా, లేకపోతే ఏదో అందరు చెప్తున్నారు కాబట్టి మనం కూడా చెప్పకపోతే బాగుండదని బహుజన ఐడియాలజీ కలిగిన వాళ్ళు కూడా అందరికి కూడా ఉదయాన్నే వాట్సాప్ల్లో బీభత్సంగా పెడుతున్నారు. అసలుకి మనం ఎందుకు ఉగాది పండగ గూర్చి ఎందుకు తెలుసుకోకూడదో ఆ విషయాలు మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఉగాది రోజు మహారాష్ట్రలో ఏం జరిగింది? బీసీలను చంపి బీసీలతో పాటు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు ఆ భావజాలాన్ని అందించి ఎవరైతే చంపుతున్నారో వారిని ఘనంగా కీర్తించడానికి పండగలు మనతో చేయిస్తున్నారంటే అది అత్యంత విచారకరమైన, దిగ్భ్రాంతి కలిగించే అంశం. చంపిన వారిని పూజించే సంస్కృతికి మనం దిగజారామంటే మనలోని పౌరుషం ఎక్కడుంది? ఎప్పుడు చెప్తా ఉంటారు, బీభత్సంగా ఒక 500 మంది మహర్వీరులు 27,000 మంది పీష్వా సైన్యాన్ని ఓడించారు, పాటలు రాస్తూ ఉంటాం, గొప్పగా చెప్తూ ఉంటాం. మన కళ్ళ ముందు కారంచేడు, చుండూరు, నీరుకొండ, లేక లక్ష్మీపేట అనేక ఘోరమైన సంఘటనలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. అత్యంత ఘోరమైన విషయాలు. చంపిన వాళ్ళని సహజంగా కీర్తించటం ఏ సమాజం చేయదు. వాళ్ళలో ఎంతో కొంత ప్రతీకారం ఉంటుంది. చుండూరులో మాలను చంపితే ఆ చంపిన వారికి నాయకుడైన రెడ్లను మన ఇంట్లో ఫోటోలు పెట్టుకొని రోజు గణపరుస్తున్నామంటే అది బానిసత్వమా, మూర్ఖత్వమా, కృతజ్ఞత లేకపోవటమా, పౌరుషం చచ్చిపోవటమా? ఏ విషయం కూడా ఆలోచించండి. చుండూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం మాలపల్లిలో ఉంది. అలాగే కారంచేడులో చంపించిన దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహం ఈ మాదిగూడెల్లో ఉంది. ఎంత ఘోరాతి ఘోరంగా మన యొక్క పరిస్థితి ఉందో మనం ఆలోచించాలి. ఇదే పరిస్థితి మహారాష్ట్రలో సంభాజీ మరణం గుడిపడవ విజయోత్సవమా, స్మృతి చిహ్నమా, లేక చరిత్రలో అత్యంత దారుణమైన విజయ గీతమా? ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. ఉగాది పండుగ ఆంధ్రప్రదేశ్లో ఆనందంతో జరుపుకుంటే అదే రోజు మహారాష్ట్రలో గుడిపడవ పండగ జరుగుతుంది. ఇది మరాఠీ, కొంకణి హిందువులకు కొత్త సంవత్సరం ప్రారంభం. ఇంటి ముందు అంటే వెదురు కర్రపై రంగురంగుల వస్త్రం, అలాగే మామిడి తోరణాలు, వేపాకులు, చెంబు ఎదురుగా తిరిగి పెట్టి గుడి ఎగరవేస్తారు. ఇది విజయం, శుభారంభం, వసంతకాలంలో సంకేతంగా చెప్తారు. కానీ ఇక్కడ దాగి ఉన్న చరిత్ర కొంత ఉంది. ఇది కొందరికి తెలుసు, కానీ చాలామందికి ఇంకా వివాదాస్పదంగానే ఉంది. 1689 మార్చి 11న పాల్గొన అమావాస్య గుడిపడవ ముందు రోజు ఛత్రపతి సంభాజీ మహారాజును ఔరంగజేబు ఆదేశంతో భయంకర యాతనల తర్వాత నరికివేశారు.
40 రోజుల పాటు చర్మం లాగడం, కళ్ళు పెకిలించడం, నాలుక కొయ్యడం ఇట్లాంటి దారుణ హింసలు సంభాజీని చేశారు. చివరకు తల నరికి శరీర భాగాలను కుక్కలకు విసిరివేశారు. ఆ తలను కర్రకు గుచ్చి మొఘల్ శిబిరాల్లో ఊరేగించి విజయోత్సవాలు జరిపారు. ఆ ఘటన తర్వాతనే మహారాష్ట్రలో గుడి పడవ ఆచారం ప్రారంభమైందని చరిత్రకారులు, సామాజిక విశ్లేషకులు అందరూ చెప్తారు. చెంబు సంభాజీ తల సంకేతంగా, పట్టు వస్త్రం, పూలదండలు ఇవన్నీ ఆ ఊరేగింపును గుర్తు చేస్తాయి. ఇది సంభాజీ సంస్కృతిని జరిపే ఆచారమా లేక ఆ హత్యకు సంబంధించిన విజయ చిహ్నమా? ఈ ప్రశ్న ఇప్పటికీ మహారాష్ట్రలో వివాదాస్పదంగానూ ఉంది. చరిత్రలో తెలియని కొత్త కోణాలు ఏమిటంటే, సంభాజీ మరణానికి ముందు ఆయన మంత్రులలో ఎక్కువగా బ్రాహ్మణులు మొఘల్స్కు ఆయన దాక్కున్న స్థలం సంగమేశ్వర్ గురించి సమాచారం ఇచ్చారు. చరిత్ర గ్రంథాల్లో మార్టిన్ మరియు ఇతరులు ఈ విషయాన్ని చరిత్రలో లిఖితం చేశారు. సంభాజీ తన తండ్రి శివాజీ మరణానికి కుట్ర పన్నిన మంత్రులను అన్నాజీ దత్తో, దత్తోజీ పంత్ వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణులే మొదలగిన వారు ఉరి తీయడం వలన వారికి కక్ష పెరిగిందని వాదనలు కూడా ఉన్నాయి. శివాజీ పట్టాభిషేకంలో గగాభట్ విశ్వేశ్వర భట్ అనేవాడు వచ్చి కాలి బొటనవేలుతో శివాజీ మహారాజుకు నుదుటిన తిలకం దిద్దాడు. మహారాష్ట్ర బ్రాహ్మణులు శివాజీని శూద్రుడిగా భావించి పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారన్నది కూడా చాలా ప్రసిద్ధి చెందింది. గగాభట్టు కాలి బొటనవేలుతో తిలకం దిద్ది అవమానపరుస్తాడు. శూద్రులకి ఇలాగే జరగాలని చెప్పి బ్రాహ్మణులు ఆ రోజున శివాజీని అవమానపరుస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజు తర్వాత కాలంలో ఎంతో గొప్పగా పరిపాలించాడు. ఆయన కొడుకే ఈ సంభాజీ సాహిత్య సేవ చేశాడు. ఆయన బుద్ధభూషణం అనే సంస్కృత గ్రంథం రాశాడు. రాజనీతి, సైనిక వ్యూహాలు, రాజధర్మాల గురించి ఆ గ్రంథంలో ఉంటుంది. ఇంకా నాయికా బేద్, సాత్ శతక్ వంటి హిందుస్థానీ రచనలు చేశాడు. శూద్రుడైన రాజు సంస్కృతంలో గ్రంథ రచన చేయడంలో ఆ కాలంలో బ్రాహ్మణులకు అసహనీయంగా ఉండవచ్చని చాలామంది చెప్తారు. గుడి పడవ సాంప్రదాయిక వివరణలు. ఇది రాముడు రావణుని జయించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు, లేక బ్రహ్మ సృష్టి ప్రారంభం, లేదా శాలివాహనుడు శకం ప్రారంభించటం, శత్రువులను జయించిన రోజుగా చెప్తారు. శివాజీ విజయాలతో కూడా ముడిపడిందని కొంతమంది మరాఠీలు కూడా భావిస్తూ ఉంటారు. కానీ సంభాజీ మరణం తర్వాతనే ఈ ఆచారం బలపడింది. చెంబు ఆకారం ఈ దారుణ ఊరేగింపును గుర్తు చేస్తుంది. ఇది మనువాద వ్యవస్థలో శూద్రులు రాజ్యాధికారం పొందితే జరిగే హింసకు చిహ్నమా లేక కాలక్రమేణా మారిన సాంస్కృతిక ఆచారమా? ఈ రెండు వాదనల మధ్య సత్యం ఏమిటో చరిత్రకారులు లేక కొంతమంది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంకా చర్చిస్తున్నారు. ఒక విషయం స్పష్టం, చరిత్రను హేతుబద్ధంగా మానవీయ కోణంలో పరిశీలిస్తేనే నిజమైన వివేకం వస్తుంది. సంభాజీ వంటి వీరుడు యుక్త వయసులో 31 సంవత్సరాల వయసులో అంత దారుణంగా చనిపోయాడు. అది ఏ వర్గం చేసినా అది మానవత్వానికి వ్యతిరేకం. ఉగాది లేక గుడిపడవ శుభారంభాల పండుగ, కానీ దాని వెనుకున్న దాగిన చరిత్రను తెలుసుకుంటే మనం మరింత జాగ్రత్తతో సమానత్వంతో జరుపుకోవాలని అనిపిస్తుంది. వర్ణ వ్యవస్థ, అధికార కుట్రలు ఇవి ఏ కాలంలో అయినా మానవత్వాన్ని దెబ్బతీస్తాయి. సంభాజీ స్మృతి మనకు ఒక పాఠంగా మనం భావించాలి. అధికారం కోసం హింస ఎంత దారుణమైనదో మనం అర్థం చేసుకోవాలి.
సంభాజీ చనిపోయినప్పుడు ఆ తలను ఒక నదిలో విసిరివేస్తే మహర్లు ఆ మొత్తం నదిని గాలించి ఆ శవానికి ఈ తలని మళ్ళీ కుట్టి అంతిమ సంస్కారం చేసిన గొప్ప మహర్వీర సైనికులకు ఈ సందర్భంగా జై భీమ్ తెలియజేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై ములాసి, జై భారత్. ఈ యొక్క బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన వారందరికి కూడా ఈ విషయాలు నేను తెలియచేస్తూ ఉంటాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.